హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ఇది రాజమండ్రిలోని ఫ్లోటింగ్ రెస్టారెంట్ అండి. రీసెంట్గానే ఓపెన్ చేశారు. దీని డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను. అసలు మామూలుగా మనం రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి? ఏ వెహికల్లోనే వెళ్తాం, కానీ ఈ రెస్టారెంట్కి మాత్రం బోట్లో వెళ్ళాలన్నమాట. ఆహ్లాదకరమైన వాతావరణంలో గోదావరి అందాలను చూస్తూ టేస్టీ రుచులను ఆస్వాదిస్తూ మనం విందు చేయొచ్చు అన్నమాట. మరి రాజమండ్రిలో ఇది ఎక్కడ, ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి, టైమింగ్స్ ఏంటి, ఫుడ్ ఎలా ఉంది, కాస్ట్ ఎలా ఉంది, అన్ని డీటెయిల్స్ చెప్పేస్తానండి. చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు వీడియోని ఆ గోదావరి అందాలను కూడా చూడొచ్చు అన్నమాట. అది కూడా ఈ వీడియోలో ఎంజాయ్ చేయొచ్చు. ఇదేమో రాజమండ్రిలోని మార్కండ స్వామి టెంపుల్ ఎదురుగుంటా పద్మావతి ఘాట్ అండి. అంటే లాంచీ రేవు దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక బోటింగ్ పాయింట్ ఉన్నది కదండి, పద్మావతి ఘాట్ అంటారు, అక్కడ అన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా ఎలా వస్తుంది అంటే, మనకి రోడ్ క్రమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదండి, దానికి మళ్ళీ ఆర్చ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దానికి మా సెంటర్లో అన్నమాట. అంటే లంక, అదే ఇసుక దిబ్బలు ఉంటాయి కదండి, అక్కడ ఏర్పాటు చేశారు. బోటింగ్ ఇక్కడ స్టార్ట్ అవుద్ది అన్నమాట. మనకి సరస్వతి ఘాట్ దగ్గర కూడా ఒక బోటింగ్ పాయింట్ ఉంది, అక్కడ కాదు. ఇదేమో పద్మావతి ఘాట్ అంట. మనకి బోట్లో ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు పడుతుందండి టైము అక్కడికి వెళ్ళడానికి. అది నీటిలో అలా బోట్లో వెళ్ళడం ఒక థ్రిల్గా ఉంటుంది అన్నమాట. సరదాగా పిల్లలతో వెళ్తే ఇంకా సరదాగా ఉంటుంది. మరి ఈ బోట్కి ఫ్రీనా లేకపోతే టికెటా అన్నట్టయితే, ఇప్పుడు రెస్టారెంట్లోని ఈచ్ పర్సన్కి 300 బిల్ చేసాం అనుకోండి, అప్పుడు బోటు సింగిల్ పర్సన్ ఫ్రీ అన్నమాట. లేదు అంటే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారట. అది నెక్స్ట్ ఈ రెస్టారెంట్ మార్నింగ్ 12:30 నుంచి 3:30 వరకు ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అవుతుందంట. 9 వరకు ఉంటుంది. అంటే మనకి రెస్టారెంట్ ఉన్నా కూడా ఈ టైమింగ్స్లోనే బోటు స్టార్ట్ అవుతుంది అన్నమాట. మేము ఈవినింగ్ 5 o'clockకే వెళ్ళాము. అంటే లైటింగ్ ఉండగా అక్కడ సేపు ఉండొచ్చు అని. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే 6:30కే ఇక్కడ బోట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ఫుడ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా నేను చెప్తానండి. కానీ ఒకసారి చూడండి, బ్రిడ్జ్ లైటింగ్లోని గోదావరి అందాలు, ఇవన్నీ కూడా మనం ప్రకృతిని ఆస్వాదించవచ్చు అన్నమాట. రెస్టారెంట్ మాట గురించి కాకపోయినా మనకి గోదావరిలో బోటింగ్ చేస్తే బాగుంటుంది కదా అది. కానీ వాళ్ళకి ఆ నీటి మధ్యలో రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలీదు. అంటే కొత్తదనం కోరుకుంటున్నాం, ప్రజలు ఎక్కువ అవుతున్న కొద్దీ కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అంటే అయితే ఇది సంవత్సరం మొత్తం ఉండదండి. సంవత్సరంలో 11 నెలలు మాత్రమే ఉంటుందంట. ఒక నెల ఒడ్డుకి తీసుకొచ్చేస్తారు, ఎందుకంటే వరదలు అవి ఉంటాయి కదా, ఆ టైంలోని ఈ రెస్టారెంట్ ఉండదంటండి. అయితే డే టైంలో వెళ్తే బాగుంటుందా, నైట్ వెళ్తే బాగుంటుందా అంటే కనుక, నైట్ వెళ్తే ఇలా ఈ లైటింగ్ అంతా చూడొచ్చు, ఇది ఒకటి అన్నమాట. అదే డే టైంలో వెళ్ళాం అనుకోండి, ఆ వెనకాతలు అక్కడ ఇసుక తిన్నెలు ఉంటాయని చెప్పాం కదా, రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట. మనకి బీచ్లో ఎలా ఇసుక ఉంటుందో కాసేపు వెళ్ళి ఆడుకోవచ్చు, స్పెండ్ చేయొచ్చు అన్నట్టయితే డే టైంలో వెళ్ళడమే బెటర్ అండి. ఈ రెస్టారెంట్లో ఇంకా బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అంటే 100 మెంబర్స్ వరకు పార్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట.
నేచర్ లవర్స్కి అయితే ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పాలి. చాలా బాగా నచ్చుతుందండి. నేను కూడా అది గోదావరి అంతా బాగుంది కదా అని వీడియో షూట్ చేశాను. సుమారు ఒక 10 to 15 minutes అయిన తర్వాత మనం రెస్టారెంట్కి వచ్చేస్తామండి. అదిగో ఆహ్వాన కిచెన్ వాళ్ళది ఫ్లోటింగ్ రెస్టారెంట్. బాగుంది కదా. రెస్టారెంట్ లోపల ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయండి. సింపుల్ అండ్ క్లాసీ లుక్ తోటి అంబియన్స్ ప్లాన్ చేశారు. ఇది రెస్టారెంట్కి ఇది అవుట్ సైడ్ అన్నమాట. అవుట్ సైడ్ ఒక సిట్టింగ్ ఉంది, లోపల ఇన్సైడ్ కూడా ఒక సిట్టింగ్ పెట్టారు. ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నది అవుట్ సైడ్ అన్నమాట. ఇక ఇన్సైడ్కి వెళ్తే అంబియన్స్ ఇలా ఉన్నాయి. ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే కామన్గా ఉన్నాయండి. మేము కాజు వెజ్ స్టిక్స్, పన్నీర్ టిక్కా పులావ్, నాన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసాము. అంటే మీకు ఒకసారి చూపిస్తున్నాను అన్నమాట, ఎలా ఉంది ఏంటి అన్నది ఒక ఐడియా వస్తుందని. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే బాగున్నాయండి. అంటే ఒక రేటింగ్లో చెప్పాలంటే 10కి 8 ఇవ్వచ్చు అన్నమాట. ఇక ఇదేనండి రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అన్నమాట. అది ఖాళీ ప్లేసు ఇసుక తిన్నెలో ఉన్నాం కదా, ఇదే అన్నమాట. డే టైంలో వస్తే ఇక్కడ స్పెండ్ చేయడానికి బాగుంటుందండి. నైట్ టైం వస్తే మనం ఆ లైటింగ్, గోదావరి అదంతా కూడా అది ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చినట్టయితే ఇక్కడ అంటే బీచ్లో ఉన్నట్టుగా అన్నమాట. కాసేపు పిల్లలతోటి ఇక్కడ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఇక్కడ కావాల్సినంతసేపు స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ రెస్టారెంట్ దగ్గర బోట్లు స్టార్ట్ అవుతాయండి. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడే దింపేస్తాయి అన్నమాట. ఇది అండి గోదావరి అందాల మధ్య ఇసుక తిన్నెలలోని తేలియాడుతున్న ఫ్లోటింగ్ రెస్టారెంట్. నేను అన్ని డీటెయిల్స్ చెప్పానని అనుకుంటున్నా. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, నెక్స్ట్ హెల్దీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయే రెసిపీస్, మరి ఇంకెన్నో టిప్స్ తోటి నా ఛానల్ వీడియోస్ ఉంటాయండి. మీరు తప్పకుండా ఫాలో చేయొచ్చు. మరి ఈ వీడియో చెప్పే విధానం ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.